భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ముఖ్యమైన కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. దివ్యాంగులకు అనుకూలమైన రాష్ట్రపతి ఎస్టేట్ ప్రకటన, రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్ మరియు రాష్ట్రపతి భవన్ మ్యూజియం, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ 50 పాయింట్ల సిఫారసును అమలు చేసిన తర్వాత దివ్యాంగులకు అనుకూలమైన ప్రాంగణాలుగా మారాయి. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లు ఇప్పుడు 22 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రపతి భవన్తో పౌరుల నిశ్చితార్థాన్ని పెంచే అనేక నిర్ణయాలు తీసుకోవడం మరియు పనులు చేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా వెనుకబడిన తరగతులను దేశ అభివృద్ధి ప్రయాణంతో సమర్థవంతంగా అనుసంధానించడం కోసం ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు. దివ్యాంగులకు రాష్ట్రపతి భవన్ మరింత అందుబాటులోకి రావడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.